ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీ వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి 27,000 క్యూసెక్ల ఇన్ఫ్లోగా ఉంది. 9 గేట్లు ఎత్తి 12,000కు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ఉధృతి భారీగా పెరుగుతుండటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ క్లోజ్ చేశారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం విజువల్స్ లో హిమాయత్ సాగర్ కు ఏ విధంగా అయితే వరద ఉధృతి పెరుగుతుందో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఇక ఇందులో భాగంగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది అధికారులు. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందా విజయ్? ఖచ్చితంగా మనం చూస్తున్నటువంటి సెనారియో చూడవచ్చు. ఒక్కసారిగా హిమాయత్ సాగర్ వద్ద ఉన్నటువంటి ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్ను అయితే పూర్తిగా కూడా మూసివేసినటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా కూడా వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా సర్వీస్ రోడ్ను అయితే మూసివేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ సెక్యూరిటీగా, ఎందుకంటే ఎవరైనా సందర్శకులు వచ్చి ఈ యొక్క వరద నీటిలో ఇబ్బందులు పడకుండా పోలీసులను కూడా సెక్యూరిటీ సిబ్బందిగా అయితే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు పోలీసులు కూడా ఎవరు ఇక్కడికి రాకుండా అయితే ఇక్కడ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా అటు ఆ రోడ్ నుంచి, అంటే ఆ బ్రిడ్జ్ కిందనే పూర్తిగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసుకొని వాహనాలను కూడా లోపలికైతే అనుమతించట్లేదు. అక్కడ ఎదురుగా మనం చూసుకున్నట్టయితే ఒక వాహనాలు వచ్చి కూడా అట్నుంచటే తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సెనారియో అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు ఎంత బలంగా ఈ యొక్క వరద ఉధృతి కనిపిస్తూ ఉందో. ఆ రేలింగ్ ఏదైతే ఉందో, మనకి సర్వీసు రోడ్డుకు సంబంధించినటువంటి రేలింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఆ వరద నీటికి, ఆ వరద ప్రవాహానికి, ఆ ఉధృతికి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీటికి ఏది కూడా అడ్డు లేదు అన్నట్టుగా కూడా నీరైతే పూర్తిగా అంత ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్న రోడ్కి ఉన్నటువంటి రేలింగ్ అయితే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవెన్ కాంక్రీట్తో వేసినటువంటి, బలమైనటువంటి కాంక్రీట్తో వేసినటువంటి రేలింగ్ కూడా పూర్తిగా ఆ నీటి తాకిడికి, ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి సెనారియో చూసుకున్నట్లయితే ఒక పక్క ఓఆర్ఆర్ పైన కూడా కొంతమంది సందర్శకులు అయితే పైకి వచ్చేసి కూడా ఆ పైన వెహికల్స్ ఆపుకొని మరి ఈ యొక్క నీటి ప్రవాహాన్ని చూస్తూ కొంత అంటే ఆనందపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది అటు పోలీసులు కూడా ఓఆర్ఆర్ మీద వెహికల్స్ ఆపకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా ఇటు ఈ సర్వీస్ రోడ్డు చూసుకున్నట్లయితే సర్వీస్ రోడ్డుకు కూడా కొంతమంది సందర్శకుల తాకిడి కూడా ఉంది. బట్ వాళ్ళని మాత్రం లోపలికి అనుమతించకుండా అయితే పోలీసులు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం మనం జస్ట్ ఒక అడుగు మేర ఇక్కడ లోపలికి వెళ్తేనే పూర్తిగా మనల్ని వెనక్కి నెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రవాహం. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం ఇంకా మొత్తం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఏదైతే సుమారుగా ఈ 100 మీటర్ల వరకు, సుమారుగా 150 మీటర్ల వరకు సర్వీస్ రోడ్ ఉందో పూర్తిగా అయితే నీటి ప్రవాహంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇప్పటికే హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి 8 గేట్లని ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. 8తో పాటు కొద్దిసేపటి క్రితమే మరొక 2 గేట్లను కూడా ఎత్తి ఆ 10 గేట్లను కూడా ఓపెన్ చేసి పూర్తిగా 4 అడుగుల మేర అయితే ఆ గేట్లని, 10 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే ఇటు ఆ సెల్ఫీల కోసం, వీడియోల కోసం ఈ యొక్క వరద ఉధృతి ఉన్నటువంటి ప్రదేశాలకు, అలాగే నీరు ఎక్కువగా ప్రవహించేటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళొద్దు అంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పోలీసులు కూడా ఎవరిని ఈ యొక్క మొత్తం పరిసర ప్రాంతాలకు కూడా రాకుండా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, సందర్శకులు కూడా పూర్తిగా నీటిని చూసేందుకు, ఆ ప్రవాహాన్ని చూసేందుకు అయితే కొంత కుతూహలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ పోలీసులు కూడా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ నీటి ప్రవాహం వద్దకు వస్తే ఏదైనా జరగరాని ఏదైనా సిచ్యువేషన్ కనుక జరిగుంటే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు పోలీసులు కూడా వారెవరిని అనుమతించినటువంటి సెనారియో కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా మనం ఈ యొక్క సర్వీస్ రోడ్డు యొక్క ప్రవాహం కనుక గమనించినట్లయితే పూర్తిగా ఈ ఏదైతే సర్వీస్ రోడ్డు పైన మనకు కనిపిస్తూ ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో సుమారుగా 5 అడుగుల ఎత్తున ఈ యొక్క ప్రవాహం పూర్తిగా ఇటు సర్వీస్ రోడ్డు పైకి అయితే వస్తూ ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి రేలింగ్ ఏదైతే ఉందో ఆ రేలింగ్ నుంచి పైకి నీరైతే పొంగి పొర్లుతూ కూడా ఆ సిమెంట్ కనీలు ఏవైతే ఉన్నాయో, సిమెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పైనుంచి పొంగి పొర్లుతూ కూడా నీరంతా దిగువకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఒక్కసారి విజువల్స్ లో అయితే. చాలా భయానకమైనటువంటి
సిచ్యువేషన్ కూడా ఈ యొక్క సర్వీస్ రోడ్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకి రావద్దంటూ అటు జలమండలి అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. విజయ్, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ వరద ఉధృతి ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుందన్నారు. ఇప్పటికే ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు దిగువనున్న ఇటు హిమాయత్ సాగర్ కి కూడా వరద భారీగా వచ్చి చేరడం, వరద ఉధృతి ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. పరిసర ప్రాంత ప్రజల్ని ఎన్ని రోజుల వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరొక 4-5 రోజులు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు అధికారులు అయితే లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. అలాగే ఇటు ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా, అలాగే తెలంగాణ అంతటా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా అటు జంట జలాశయాలకైతే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతా ఉంది. సో దీంతో ఇప్పటికే పూర్తిగా హిమాయత్ సాగర్ అయితే పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకుంది. అయితే ఆ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో జలమండలి అధికారులు ఇప్పటికే 10 గేట్లను కూడా ఓపెన్ చేసి ఆ దిగువకు నీటిని కూడా విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పూర్తిగా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకున్నట్లయితే 1763.5 ఫీట్లు కాగా ప్రస్తుత నీటి మట్టం హిమాయత్ సాగర్ చూసుకున్నట్లయితే 1762.95 ఫీట్లుగా ఉంది. అంటే సుమారుగా ఒక ఫీటు తేడాతో మాత్రమే హిమాయత్ సాగర్ అయితే ఉంది. ఇంకొక ఫీటు మేర కనుక నీళ్లు వచ్చినట్లయితే పూర్తిగా అధికారులు అన్ని గేట్లను కూడా ఓపెన్ చేసి ఆ నీటిని అయితే పూర్తిగా దిగువకు విడుదల చేసేటువంటి కార్యక్రమం అయితే చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. కేవలం 1 అడుగు మాత్రమే ఉంది కాబట్టి ఆ 1 అడుగు నీటి మట్టానికి కూడా చేరుకున్నట్లయితే ఈ యొక్క పూర్తి ఎన్ని గేట్లు అయితే ఉన్నాయో అన్ని గేట్లను కూడా మొత్తంగా ఓపెన్ చేసేటువంటి కార్యాచరణ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 27,000కు పైగా క్యూసెక్కుల నీరు ఈ హిమాయత్ సాగర్కి అయితే ఇన్ఫ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం 12,000కు పైగా కూడా క్యూసెక్కుల నీటిని ఆ మూసీ నదిలోకైతే దిగువకైతే అధికారులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం ఈ యొక్క హిమాయత్ సాగర్ వద్ద ఉన్నటువంటి ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి సర్వీస్ రోడ్డు ఏ విధంగా ఉందో చూడొచ్చు. సో మరికొద్ది రోజుల్లో అంటే సుమారుగా 2-3 రోజులు కనుక ఇదే సెనారియో కొనసాగితే కనుక ఈ ప్రవాహం ఇంకా కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా రోడ్ అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మన పాదాలు మునిగేటువంటి ఈ యొక్క సెనారియో ఇక్కడ చూసుకుంటేనే మనల్ని పూర్తిగా నెడుతున్నటువంటి అంటే వెనక్కి నెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ కనుక లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కనుక సో ఇంకా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క సో ఓఆర్ఆర్ పైకి వచ్చేటువంటి కొంతమంది సందర్శకులు కూడా పూర్తిగా అక్కడ వాహనాలని ఆపుకొని మరి ఈ యొక్క ఈ వాటర్ కిందికి వెళ్ళేటువంటి వాటర్ ఫ్లోని తిలకించేందుకు కూడా కొంత ఆగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వార్లను కూడా పూర్తిగా పోలీసులు అయితే చెదరగొట్టి అంటే అక్కడి నుంచి పంపించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మనకి. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఇక దీని కారణంగా అటు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ని కూడా అధికారులు క్లోజ్ చేశారు.